జనగామ నుండి సిద్దిపేట వెళ్లే ప్రధాన రహదారి బచ్చన్నపేట వద్ద అస్తవ్యస్తంగా మారిందని కాంగ్రెస్ నాయకులు మొహమ్మద్ అజారుద్దీన్ అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన ఈ ప్రాంతంలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు స్పందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నేషనల్ హైవే అథారిటీ అధికారులు స్పందించి త్వరితగతిన రోడ్డు నిర్మాణ పనులను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. లేని ఎడల స్థానికులతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. జనగామ నుండి సిద్దిపేటకు వెళ్లే నేషనల్ హైవే చాలా ఘోరంగా మారిపోయింది. బచ్చన్నపేట నుండి ఆలింపూర్ మధ్య ఎంత అధ్వానంగా మారిందంటే ఆ యొక్క రోడ్ను నేషనల్ హైవే అథారిటీ వాళ్ళు వెంటనే స్పందించి ఆ యొక్క రహదారిని పునరుద్ధరించి ఆ రోడ్డు మంచి నేషనల్ హైవే అన్న సమయంలో బయట ఎలా ఉందో నేషనల్ హైవే ఆ బచ్చన్నపేట నుండి ఆలింపూర్ వరకు అలాగే త్వరలో రోడ్డు పనులు పూర్తి చేయాలని మేము నేషనల్ హైవే అథారిటీ వాళ్ళని కోరుతున్నాము. ఈ యొక్క వాయిస్ ను వినే అన్నా మీరు తొందరగా స్పందించి ఈ యొక్క రోడ్డు నిర్మాణాన్ని అతి తొందరగా రోడ్డు పనులు చేపట్టాలని. దాదాపు 7 నుంచి 8 మంది చనిపోవడం జరిగింది. అందువల్ల దయచేసి మీరు నేషనల్ హైవే అథారిటీ సొసైటీ వారికి నేను కోరేది ఒకటే ఏంటంటే బచ్చన్నపేట నుండి ఆలింపూర్ మధ్య రోడ్డు నిర్మాణం త్వరలో పూర్తి చేయాలని మేము కోరుకుంటున్నాం.